నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశ కేంద్ర ఆయుధాగారంలో భారీ అగ్ని ప్రమాదం. మహారాష్ట్ర పుల్గాంలో ఘటన, 16 మంది మృతి, దర్యాప్తు చేపట్టిన సైనికాధికారులు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దూసుకెళ్లిన వృద్ధి రేటు. 5 ఏళ్ల గరిష్టానికి స్థూల జాతీయోత్పత్తి 7.6% నమోదైనట్టు గణాంక శాఖ వెల్లడి. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు. ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 2 చొప్పున పోటీ, ఏకగ్రీవమయ్యే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో జూన్ 2న నవనిర్మాణ దీక్ష. ప్రతి ఒక్కరూ చేయాలని చంద్రబాబు పిలుపు. వారం రోజులు అంశాల వారీ చర్చాగోష్ఠులు. తెలంగాణలో ఆవిర్భావ వేడుకలకు పూర్తిగా వస్తున్న ఏర్పాట్లు. విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతున్న జంట నగరాలు. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. జూన్ 22 నుంచి ప్రారంభం, ఆగస్టు 2 నుంచి తరగతులు. దేశీయ నల్లధనం వెలికితీసేందుకు కేంద్రం ప్రయత్నం. రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వచ్ఛంద వెల్లడి పథకం అమలు. ఆసియాలోనే అతిపెద్దదైన మహారాష్ట్రలోని పుల్గాం కేంద్ర ఆయుధాగారంలో భారీ అగ్ని ప్రమాదం. 2 సైనికాధికారులు సహా మొత్తం 16 మందిని బలి తీసుకుంది. 2 అధికారులు సహా మరో 17 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆయుధాలు నిల్వ చేసే గోదాంలో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లింది. గంటల పాటు శ్రమించి అగ్నికీలలను అదుపు చేసిన సైన్యం ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే దేశంలోని అతిపెద్ద ఆయుధాల నిల్వ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పుల్గావ్లో దాదాపు 7,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేంద్ర ఆయుధాగారంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధాలు, బాంబులు, క్షిపణులు, ఇతర పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో అకస్మాత్తుగా చెలరేగిన అగ్నికీలను చూసి అప్రమత్తమైన సత్వర స్పందన దళాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు చుట్టుపక్కలున్న ఇతర నిల్వ గోదాముల్లోకి, గ్రామాల్లోకి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మంటలతో ఒకదాని తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న భీకర పేలుళ్ల ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 1:30 बजे इतना जोर से स्फोट हुआ, हमको लगा कि हमारे घर के टीन के छप्पर पे कुछ गिर गया बड़ा सा। एकदम से हम उठ गए और बाहर आए तो इधर देखा सीडी कैंप का डिपो है, वो बहुत सा धुआं निकल रहा था। फिर 10 मिनट के बाद ऐसी बारिश की तरह वो मिट्टी के ये आए रेत, तो सब लोग हम बाहर निकले, फिर दूसरे गांव की तरफ निकल पड़े पैदल। అత్యంత కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. ఈ ప్రయత్నంలో కొందరు సైనిక, అగ్నిమాపక సిబ్బంది మరణించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో వార్దాలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్న సైన్యం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రధాని ఆదేశాలతో ప్రమాదస్థలికి చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. సైన్యాధిపతి దల్బీర్ సింగ్ సుహాగ్ సైతం ప్రమాదస్థలిని పరిశీలించారు. Fire broke out at approximately 1 o'clock early this morning in one of the sheds, and immediate action was taken by the firefighting parties and the quick reaction teams to put the firefighting mechanisms into place as per laid down procedures. This ensured that we could restrict and contain the fire to only one shed which contained sensitive ammunition. The fire has been completely doused and the situation has been brought under control. పుల్గావ్ ఆయుధాగారంలో అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మృతి తీరని లోటని ట్విట్టర్లో వ్యాఖ్యానించిన మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు అతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తుందన్న అంచనాలను నిజం చేస్తూ దేశ స్థూల జాతీయోత్పత్తి అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6% నమోదైనట్టు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 7.9% నమోదు కావడం మరింత ఆశాజనక పరిణామమని పేర్కొన్న గణాంక శాఖ ప్రధానంగా తయారీ, వ్యవసాయ రంగాల్లో గణనీయ వృద్ధి వల్లే దేశ
స్థూల జాతీయోత్పత్తి 5 ఏళ్ల గరిష్టానికి చేరిందని తెలిపింది. 2015-16 చివరి త్రైమాసికంలో తయారీ రంగం 9.3% పెరిగితే వ్యవసాయ రంగం 2.3% మేర వృద్ధి చెందినట్టు ప్రకటించిన గణాంక శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరం 4 త్రైమాసికాల్లో కలిపి తయారీ రంగం 9.3% నమోదైనట్టు గణాంక శాఖ పేర్కొంది. 2014-15లో తయారీ రంగం వృద్ధి 5.5% మేరని వెల్లడించింది. 2014-15లో -0.25% దిగజారిన వ్యవసాయ రంగ వృద్ధి 2015-16లో 1.2% పెరిగిందని గణాంక శాఖ లెక్కలు చెబుతున్నాయి. మైనింగ్ రంగంలో 7.4% వృద్ధి నమోదైతే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినిమయ వస్తువుల రంగంలో వృద్ధి 6.6%, నిర్మాణ రంగంలో 3.9% నమోదైనట్టు గణాంక శాఖ తెలిపింది. అల్లుడు రాబర్ట్ వాద్రా ఆయుధాల వ్యాపారి ద్వారా లండన్లో ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలను కాంగ్రెస్పై పన్నిన కుట్రగా సోనియా గాంధీ అభివర్ణించారు. సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో పర్యటించిన ఆమె ఎన్డీఏ సర్కార్ 2 ఏళ్ల పాలనపై భారీగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. मोदी सरकार के 2 साल पूरे हो गए हैं, जश्न मना रहे हैं उनके मंत्री, मोदी सरकार जश्न मना रही है, क्या आपको लगता है ये ठीक है? मैंने कभी ऐसा नहीं देखा। प्रधानमंत्री एक प्रधानमंत्री है, शहंशाह नहीं है, देश का प्रधानमंत्री है। देश में जब अभी भी गरीबी है, सूखा है, किसान परेशान है, तो इस तरह की शो सेटअप करना मुझे लगता मुनासिब नहीं। आपके और आपके परिवार पर लगातार निशाने साध रहे हैं, करप्शन के आरोप लगा रहे हैं। भाई ये तो कांग्रेस मुक्त भारत का के षड्यंत्र का एक बार बार रोज रोज नया किस्सा, नया कदम उठाते हैं। अगर ये भी एक षड्यंत्र है। कांग्रेस मुक्त भारत का मतलब क्या है? रोज कुछ न कुछ ये लोग बहाना बनाते हैं, गलत इल्जाम लगाते हैं। अगर कुछ ऐसी बात है तो बिना भेदभाव जांच करो, दूध का दूध, पानी का पानी। ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో గట్టిగా వినిపించి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ నామపత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల సందడి మధ్య తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 4 ఖాళీలకు గాను ప్రతిపక్ష వైకాపాకు చెందిన విజయసాయిరెడ్డి ఇదివరకే నామినేషన్ దాఖలు చేయగా అధికార తెలుగుదేశం బలపరుస్తున్న 3 అభ్యర్థులు ఇవాళ నామపత్రాలు అందజేశారు. ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు నివాళులర్పించిన తెలుగుదేశం అభ్యర్థులు శాసనసభకు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకున్న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నామపత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్న సురేష్ ప్రభు ఎన్నికల సమయంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడలేనన్నారు. సుజనా, టీజీ వెంకటేష్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతును వినిపించగలరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. It is one of the most dynamic states in the country, fast progressing under the leadership of another dynamic Chief Minister, Mr. Chandrababu Naidu. So we are very hopeful that we together will be able to build a modern Andhra Pradesh by collaboration with all the stakeholders. So I told you today is nothing that I can tell you because we are in the process of election. But as I said, all-round development of state, which includes infrastructure, which includes human development index development, which includes economic growth, but also social development. అమిత్ షా గారి రిక్వెస్ట్, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి రిక్వెస్ట్ మేరకు సురేష్ ప్రభు గారిని ఆంధ్ర రాజ్యసభ నుంచి పంపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. మన వైఎస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారు, అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ రీనామినేషన్ పంపిస్తాం. పార్టీకి మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించలేదు. అలాంటిది ఈరోజు టీజీ వెంకటేష్ గారిని పంపిస్తాం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఆంధ్ర ప్రజల మనోభావాల్ని గట్టిగా పార్లమెంట్ రాజ్యసభలో రిప్రజెంట్ చేయగలుగుతారో వాళ్ళని పంపించాలన్న కోరిక మేరకే ఈరోజు అందరినీ ఎంపిక చేసి పార్టీ తరఫున పంపిస్తాం జరుగుతుంది. తెలంగాణలోని 2 ఖాళీలకు అధికార తెరాస నాయకులైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ 3 సెట్ల నామినేషన్లను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు అందజేశారు. నామపత్రాలపై తెరాస ఎమ్మెల్యేలతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు కృషి చేస్తామని తెరాస రాజ్యసభ అభ్యర్థులు తెలిపారు. ఈ పోరాటంలో ఉన్న కారణంగా ఎంపీగా రాజ్యసభకు పంపడం జరుగుతూ ఉంది. మరి బంగారు తెలంగాణ కావలసిన విషయాలపై
తప్పకుండా ఇప్పుడున్న పార్లమెంట్ లోక్సభ మెంబర్లు రాజ్యసభ మెంబర్లతో కలిసి వారు ఏ పోరాటం చేస్తున్నారో అదే పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఈ బంగారు తెలంగాణ కావాల్సిన దానికి పూర్తి స్థాయిలో మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలపడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 4 స్థానాలకు 4 అభ్యర్థులు, తెలంగాణలోని 2 స్థానాలకు 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు సమర్పించినందున ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఫలితాలు వచ్చే నెల 11న అధికారికంగా ప్రకటించనున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పరిపక్వత లేని ప్రతిపక్ష నాయకుడని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ హైదరాబాద్లో విమర్శించారు. తామంతా జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించి తెలుగుదేశంలో చేరామన్న ఆయన, వైకాపా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లే స్వేచ్ఛ ఆ పార్టీలో లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశంలో చేరానన్న జ్యోతుల, డబ్బులకు అమ్ముడుపోయామని ఆరోపిస్తున్న జగన్ తాము వైకాపాలోకి వెళ్లినప్పుడు ఎన్ని కోట్లిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు అన్నదే ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అక్కడ సమిష్టి నాయకత్వం లేదు, సమిష్టి ఆలోచన లేదు, ఏకనాయకత్వం, ఏకపక్ష నిర్ణయం. మనం ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్దాం. నీ ప్రతిపక్ష పాత్రలో నువ్వు, అధికార పక్షంలో ఇక మా మీద యాక్షన్స్ అంటావా, తీసుకో, ఏం తీసుకుంటావో. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా జూన్ 8న మహాసంకల్ప బహిరంగ సభను రాజమహేంద్రవరం లేదా ఒంగోలులో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జూన్ 2 నుంచి 8 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్కు సంబంధించి ప్రణాళికలపై సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. నవనిర్మాణ దీక్షలో ప్రజలు, అధికారులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. జూన్ 2న విజయవాడలోని బెంచ్ సర్కిల్లో జరిగే దీక్షలో తాను పాల్గొంటారని చంద్రబాబు చెప్పారు. నవ నిర్మాణ దీక్ష అది 2వ తారీఖున. ఇక్కడ ఆల్ సెల్ ఫోన్కి మెసేజ్ ఇస్తాం. ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న, స్కూల్లో ఉన్న, రోడ్డు మీద కారులో ఉన్న, బస్సుల్లో పోతున్నా, ఎక్కడున్నా ఆ 11 అయితే ప్రాంప్ట్గా అక్కడ నిలిపేసి అక్కడి నుంచి ప్లెడ్జ్ 2 నిమిషాలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇది ఒక పవిత్రమైన భావంతో చేసే ప్లెడ్జ్. దీనికి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికి అవసరం. వారం రోజులు ఏదైతే నవనిర్మాణ దీక్షతో ప్రారంభమై మహాసంకల్పంతో పూర్తి చేస్తాం. 6 దశాబ్దాల కల సాకారమై నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో 2వ వార్షికోత్సవ వేడుకలకు 10 జిల్లాలు ముస్తాబవుతున్నాయి. సికింద్రాబాద్ కవాతు మైదానం నుంచి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశమిచ్చే కార్యక్రమానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లలో రాజధాని హైదరాబాద్ నూతన శోభను సంతరించుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లు గులాబీ వర్ణంతో మెరిసిపోతున్నాయి. ప్రధాన ఉత్సవానికి వేదికైన సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నట్లయితే పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ముందుకొస్తారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పోలీసు శాఖలో మార్పులు తెస్తున్నామని డీజీపీ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన వేళ శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలు వెల్లడించిన ఆయన, ఈ 2 ఏళ్లలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్స్ట్రీమిజం, మావోయిజం అంటే మావోయిస్ట్ కి నేను మా పాలసీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చాలా క్లియర్ గా ఉంది. మావోయిస్ట్ కి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఎంట్రీ లేదు. మేము ఇటువంటి యాక్టివిటీ పర్మిట్ చేయము. ఫ్రింజెస్ ఏరియాస్ లో అంటే ఖమ్మం బార్డర్ లో, కరీంనగర్, ఆదిలాబాద్ బార్డర్స్ లో వాళ్ళు పక్క స్టేట్ నుంచి ఎప్పుడప్పుడు వస్తున్నారు, పోతున్నారు. కానీ మేము చాలా జాగ్రత్తగా ఆ ఏరియాని పెట్రోల్ చేస్తున్నాము. సర్చెస్ కూడా నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు జూన్ 22 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. జూన్ 22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించి జూన్ 30 నాటికి 2 లేదా 3 విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. ఆగస్టు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1,50,000 మంది విద్యార్థుల వరకు ఉత్తీర్ణత సాధిస్తే వారిలో 1,10,000 మంది వరకు కౌన్సిలింగ్కు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అక్కడ మంత్రికి ప్రవాస తెలంగాణ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి మెల్లో పార్క్లో సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ నికేష్ అరోరాతో విందు సమావేశం నిర్వహించిన కేటీఆర్ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. నూతన పారిశ్రామిక ఐటీ విధానాలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని అభినందించిన అరోరా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు సూచనలు చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేసేందుకు దేశ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ ఆసక్తి కనబరిచింది. ఈ మేరకు టీసీఎస్ ప్రతినిధులు తన్మయ్ చక్రవర్తి, నిత్యా జైన్ సహా పలువురు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసి తమ ప్రతిపాదనలు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని 3 పంచాయతీల్లో అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని వివరించారు. ఈ విధానంలో ఉపాధి హామీ పనులకు వచ్చే వారి హాజరును ఆధార్తో అనుసంధానం చేసిన బయోమెట్రిక్ విధానం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసిన జూపల్లి సమగ్రమైన ప్రెజెంటేషన్తో రావాలని సూచించారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో తెలంగాణ సర్కార్ నిర్మించి తలపెట్టిన యాదాద్రి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రంపై చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని వీర్లపాలెం, తాళ్ల వీరపగూడెం సహా మండలంలోని వేరువేరు గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు నష్టపోయిన వారికి సరైన పరిహారం, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పర్యావరణానికి ఎలాంటి విఘాతం లేకుండా నిర్మాణం జరపాలని సూచించాయి. ఈ డిమాండ్లపై స్పందించిన తెలంగాణ జెన్కో ఇన్ఛార్జి సీఎండీ రాధాకృష్ణ ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అభిప్రాయం మేరకు అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలపై 2015లో నిర్దేశించిన నియమ నిబంధనలు అనుసరించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. అటు ప్లాంట్ ఏర్పాటు ద్వారా నష్టపోయిన వారికి దాదాపు 80% వరకు పరిహారం చెల్లింపులు పూర్తి చేశామని వివరించారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనే ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరుగుతున్న తెలుగు భాష సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో భాష, సంస్కృతి, సాహిత్యం, కళల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలుగు భాష ఈ మాత్రం బ్రతికి ఉందంటే అందుకు సాహితీ, సాంస్కృతిక సంస్థల కృషి కారణమన్న ఆయన భాష, సాంస్కృతిక పర్యవేక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల నుంచి సేకరించి ఓ విధాన పత్రాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారు తెలిపారు. ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు ఇవాళ భాషని, సంస్కృతిని పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంచేత ఆ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తే భాషా సంస్కృతులకి హితోధికమైన సహాయం అందజేయబడుతుందన్నది కూడా మనం సూచనలు చెప్పాల్సిన అవసరం. అంచేత ప్రభుత్వంతో చేయాల్సిన పనులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం చేయించి తీరాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిపై అలుగు నిర్మించాలనే డిమాండ్తో రైతు సంఘాలు చేసిన శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. అలుగుకు శంకుస్థాపన చేసే సమయంలో రైతు సంఘం నాయకులు బొద్ద దశరథరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు మాత్రం అలుగు ప్రదేశానికి వెళ్లి రాళ్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధేశ్వరం అలుగును నిర్మించకపోతే మరిన్ని ఉద్యమాలు చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశీయ నల్ల కుబేరులు తమ నల్లధనాన్ని ప్రకటించేందుకు కేంద్రం కల్పిస్తున్న అవకాశం రేపటి నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది ఇచ్చినట్టుగానే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 2015-16 లేదా అంతకు ముందు కాలానికి సంబంధించి దేశీయంగా ఆస్తులు లేదా ఇతర పెట్టుబడుల రూపంలో ఉన్న నల్లధనానికి ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మీరు బయటపెట్టే ఆస్తులు మీకు నిశ్చింతైన జీవితం ప్రసాదిస్తాయనే నినాదంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఆస్తులు బయటపెట్టేవారు మొత్తం 45% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 30% ఆదాయ పన్ను కాగా చెల్లించే పన్ను మొత్తంపై 25% కృషి కళ్యాణ్ సెస్, మరో 25% జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇలా ఆస్తులు ప్రకటించే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది. నల్లధనాన్ని ఐటీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా వెల్లడించవచ్చని తెలిపిన ఆర్థిక శాఖ అవినీతి సంపాదనను నల్లధన స్వచ్ఛంద వెల్లడి పథకం కింద బయటపెట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వరుసగా 5 సెషన్లలో వృద్ధిబాటలో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం 5 సెషన్లలో 1495 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 58 పాయింట్లు క్షీణించింది. ఉదయం 26,818 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆరంభంలో లాభాల జోరును కొనసాగించి 26,837 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 26,562 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 26,668 వద్ద స్థిరపడింది.
బలపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 8160 వద్ద ముగిసింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలనే నినాదంతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ర్యాలీలు, ప్రదర్శనల్లో పొగాకు ఉత్పత్తుల సేవనంతో కలిగే నష్టాలను వివరించారు. మరికొన్ని చోట్ల పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్వచ్ఛంద సంస్థలు, చిన్నారులు నిర్వహించిన పొగాకు వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీపీ శర్మ దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఆరోగ్యం కోసం చేస్తున్న ఖర్చుతో పోలిస్తే పొగాకు వినియోగానికే ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఉద్యోగ్ భవన్, మెట్రో స్టేషన్ వరకు ప్లకార్డుల ప్రదర్శనలో కూడా పాల్గొన్న శర్మ పొగాకు వినియోగానికి దూరంగా ఉంటే అందరికీ మంచిదని వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.